ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మరొకసారి మీ మధ్యకి రావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూ మరొక అంశం ద్వారా మీ మధ్యకి రావడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము వృక్షశాస్త్రము మరియు బైబిల్, ఇంగ్లీష్లో బాటనీ అంటారు. ఈ వృక్షశాస్త్రమునకు పితామహుడు థియోస్ట్రాటస్. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ థియోస్ట్రాటస్ వృక్షశాస్త్రమునకు పితామహుడు థియోస్ట్రాటస్. ఇతడు గ్రీకు సంస్కృతికి చెందినటువంటి వాడు. ఈ థియోస్ట్రాటస్ క్రీస్తు పూర్వం అంటే దాదాపుగా 371 నుండి 373 ఇంచుమించు 371 శతాబ్దంలో అంటే క్రీస్తు పూర్వం 371 నుండి మనము ఆలోచన చేసినప్పుడు ఆ కాలంలో క్రీస్తు పూర్వం గ్రీకు తత్వవేత్తగా ఈయన పిలువబడ్డాడు థియోస్ట్రాటస్. ఇతను ఎవరు అంటే మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే గ్రీకు తత్వవేత్తలు ప్లేటో, అరిస్టాటిల్ యొక్క విద్యార్థిగా, స్టూడెంట్గా ఉంటూ ఈయన ఈ వృక్షశాస్త్రం గురించి ఎన్నో అద్భుతమైన పుస్తకాలు రాశాడు. చాలా విలువైన విషయాలు వృక్షశాస్త్రం గురించి వ్రాయడం జరిగింది. ఈ వృక్షశాస్త్రం ఏం చెబుతూ ఉండదు అంటే చెట్టు యొక్క జీవిత చరిత్రని నేర్పిస్తుంది. చెట్ల యొక్క పుట్టుక, వాటి యొక్క పరిణామం, వాటి యొక్క అభివృద్ధి, చెట్ల యొక్క ప్రత్యేకత, చెట్లలో ఉండే గుణలక్షణాలు, ఔషధ లక్షణాలు, వాటికి వచ్చే వ్యాధులు మరియు వాటిలో ఉన్నటువంటి అనేక విషయాలు, చెట్టు యొక్క సంపూర్ణత్వాన్ని గురించి చెప్పేదే వృక్షశాస్త్రము. ఈ వృక్షశాస్త్రానికి పితామహుడిగా పిలువబడినటువంటి వ్యక్తి థియోస్ట్రాటస్. ఇతడు గ్రీకు తత్వవేత్తగా పిలువబడ్డాడు. ఈ వృక్షశాస్త్రాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇంగ్లీష్లో బాటనీ అంటాం. ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాము? బాటనీ అని పిలుస్తాము. ఈ బాటనీ అనే పదం మరి గ్రీకు భాష యొక్క మూలాల నుండి స్వీకరించబడింది. ప్రాచీన గ్రీకు భాష నుండి స్వీకరించబడినటువంటి పదమే బాటనీ. ఆ మాటకి అర్థం ఏమిటి అంటే బాటనీ అనగా పశువులు మేపు పొలము, లేకపోతే గడ్డి, లేకపోతే గోగ్రాసము. మరొక మాట చెప్పాలంటే పశువులను మేపుట అనే అర్థం కూడా వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే పశువుల మేపు పొలము అంటాం బాటనీ అంటే. ఇది గ్రీకు భాష నుండి వచ్చినటువంటి బాటనీ అనే మాటలో ఉన్న ఆంతర్యం. చెట్టు యొక్క జీవిత చరిత్రను చెప్పేదే ఈ యొక్క వృక్షశాస్త్రం. చెట్లు యొక్క గొప్పతనం ఏమిటి? చెట్లు మనిషికి ఎంతవరకు ఉపయోగం? ఈ సృష్టిలో చెట్లు గురించి ఎన్నో విషయాలు మనము ఆలోచన చేస్తూ ఉంటాం. మరి ఈ చెట్టు మనిషికి ఎంతవరకు ఉపయోగము? చెట్టు యొక్క ఉపయోగాల గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. చెట్టుని గూర్చినటువంటి విషయాలు, వృక్షశాస్త్రాన్ని గూర్చిన విషయాలు బైబిల్లో ఎక్కడైనా ఉన్నాయా అని ఆలోచించడానికి ముందు ఈ చెట్లు మానవ జాతికి చేసే గొప్ప మేలు ఏమిటి అంటే జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మనం బ్రతకడానికి ముఖ్యమైనటువంటి గ్రహము లేకపోతే నక్షత్రం, ముఖ్యమైన నక్షత్రం సూర్యుడు. సూర్యుడే లేకపోతే ఈ మానవ కోట్లు ఏ జీవి బ్రతకదనేది నగ్న సత్యం, ప్రపంచ సత్యం. అలాంటి సూర్యుడి నుండి మరి భయంకరమైన కిరణాలు వెలువడుతాయి. మనందరికీ తెలుసు కదా, సూర్యుని నుండి అతి నీలలోహిత కిరణాలు అంటారు. అతి నీలలోహిత కిరణాలు. ఆ కిరణాలు సూర్యుని నుండి భూమికి చేరతాయి. ఈ జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ అతి నీలలోహిత కిరణాలు చాలా ప్రమాదం. కాబట్టి ఆ కిరణాలు డైరెక్ట్గా భూమి మీదకి రాకుండా మధ్యలో ఒక అద్భుతమైన పొర ఉంది. దాన్ని ఓజోన్ పొర అంటారు. ఈ ఓజోన్ పొర ఏం చేస్తుందంటే సూర్యుని నుండి వెలువడే అతి నీలలోహిత కిరణాలను ప్యూరిఫై చేసి మనిషికి కావలసిన ఆరోగ్యకరమైన కిరణాలని ఈ భూమి మీదకి పంపిస్తుంది. అది ఓజోన్ పొర యొక్క గొప్ప పని. ఎంత గొప్ప సృష్టి మనం ఆలోచన చేయాలి. అయితే మానవుడు బాగా అభివృద్ధి చెంది మరి మోటార్ వాహనాలు కనిపెట్టాడు, ఫ్యాక్టరీలు తయారు చేశాడు. ఇలా ఫ్యాక్టరీల ద్వారా, మోటార్ వాహనాల ద్వారా రకరకాల విషవాయువులు మరి తిరిగి
భూమి నుండి ఆకాశానికి చేరడం వల్ల ఈ ఓజోన్ పొర చాలా వరకు పాడైపోయిందని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఈ ఓజోన్ వల్ల పాడైపోవడం వల్ల ఏం జరుగుద్దంటే సూర్యుని నుండి డైరెక్ట్గా కిరణాలు భూమి మీదకి వస్తాయి, ఉష్ణోగ్రతలో మార్పులు వస్తాయి, ఉష్ణోగ్రత ఎక్కువగా పెరిగిపోతుంది. సరే, మనం టెంపరేచర్ చూసినప్పుడు 50 వచ్చిందంటే భయపడిపోతాం. అలాంటిది ఓజోన్ పొర ఫిల్టర్ చేయకపోతే డైరెక్ట్గా సూర్యకిరణాలు భూమి మీదకి వస్తే ఉష్ణోగ్రత పెరిగితే ఆర్కిటెక్ మనందరికీ తెలుసు, ఆర్కిటికా అంటార్కిటికా ప్రాంతాలు మంచుతో కప్పబడ్డాయి. ఈ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఆ మంచు అంతా కరిగిపోతే అదంతా నీరుగా మారిపోతే భూభాగం చాలా వరకు కనబడకుండా పోతుంది. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో దేశాలు ప్రపంచ చరిత్రలో లేకుండా పోతాయి. అంటే ఆ మంచు కరగకుండా ఉండాలి అంటే కావలసిన ఉష్ణోగ్రత మాత్రమే ఉండాలి. ఆ కావలసిన ఉష్ణోగ్రతను పంపడానికి ఉపయోగించబడింది ఈ ఓజోన్ పొర. ఆ పొర ఈ భూ కాలుష్యం వలన, ఫ్యాక్టరీల వలన, మనం వాడుతున్నటువంటి రకరకాల టెక్నాలజీ వలన మరి భూగోళమే కాదు, మరి ప్రకృతి ఓ రకంగా చెప్పుకోవాలంటే ఓజోన్ పొర కూడా, అంటే ఆకాశానికి సంబంధించినటువంటి ఆ ఓజోన్ పొర కూడా నాశనం అయిపోతుందని శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు అంటే మరి కాలుష్యాన్ని తగ్గించాలి, ఈ విషవాయువులను తగ్గించాలి అని ఎక్కడెక్కడ శాస్త్రవేత్తలు అలాగే ప్రభుత్వం కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి మరి ఏముంది, కాలుష్యాన్ని తగ్గించేవి ఏమున్నాయి? ఈ విషవాయువుల నుండి రక్షింపబడడానికి, మానవులు రక్షింపబడడానికి ఈ విషవాయువుల నుండి ఏమున్నాయని ఆలోచన చేస్తే చెట్లు ఉన్నాయని, ఈ చెట్టు ద్వారా జరిగే ఒక అద్భుతం ఏమిటి అంటే ఈ విషవాయువులన్నింటినీ అది పీల్చుకుని మనిషికి కావలసిన ప్రాణవాయువుని ఇస్తుంది, ఆక్సిజన్. అంటే కార్బన్ డైఆక్సైడ్ని చెట్లు పీల్చుకుని మనకి ప్రాణవాయువు అయినటువంటి ఆక్సిజన్ను తిరిగిస్తాయి. కాబట్టి చెట్లను పెంచండి. చెట్లు చాలా ఉపయోగం. చెట్లు లేకపోతే మరి కాలుష్యం పెరిగి ప్రమాదాలు జరుగుతాయి. కాలుష్యం పెరిగి మానవాళి అంతరించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చెట్లు పెంచండి అని నేటి ఆధునిక మరి ప్రపంచం, ఆధునిక విజ్ఞాన శాస్త్రము, శాస్త్రవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు చెట్లు పెంచమని. వృక్షశాస్త్రం యొక్క గొప్పతనం అది. చెట్లు చాలా గొప్పవని మనందరికీ తెలుస్తూ ఉంది. మరి ఈ చెట్ల గురించి బైబిల్ గ్రంథము ఏమైనా తెలిపిందా? చెట్టు యొక్క గొప్పతనాన్ని గురించి బైబిల్ ఏమైనా జ్ఞాపకం చేస్తూ ఉందా? చెట్లు లేకపోతే మనుషులు బ్రతకడం కష్టమైపోద్ది, విషవాయువు పెరిగిపోద్దని ఆధునిక శాస్త్రం చెబుతూ ఉంది కదా. మరి అలాంటి విషయాలు, శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు బైబిల్ ఏమన్నా చెప్పిందని మనం ఆలోచన చేసినప్పుడు ఈ చెట్లు గురించి దేవాతి దేవుడు క్రీస్తు పూర్వం 300 సంవత్సరాలకు ముందే, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలకు ముందే దేవుడు ఒక అద్భుతమైన మాటను మాట్లాడాడు. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము, జాగ్రత్తగా మీరు చూడండి. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము, 20వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు, వాటి పండ్లను తినవచ్చును కానీ వాటిని నరికివేయకూడదు. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 19వ వచనంలో 2వ భాగంలో ఈ మాట చెప్పబడింది. ఏమని చెప్పాడు దేవుడు? చెట్లు గొడ్డల చేత పాడు చేయకూడదు, వాటి పండ్లు తినవచ్చును కానీ వాటిని నరికివేయకూడదు. అంటే చెట్లు నరికేస్తే ప్రపంచానికే ప్రమాదము, మానవ ఉనికికి, మానవ జాతికి ప్రమాదమని దేవుడు ఎప్పుడో హెచ్చరించినట్లుగా పరిశుద్ధ బైబిల్ చెబుతూ ఉంది. నేది ఆధునిక శాస్త్రానికంటే ముందుగా, ఆధునిక శాస్త్రవేత్తల కంటే ముందుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పింది అని లేఖనము బోధిస్తూ ఉంది. మరొక అద్భుతమైన మాట నేను చెబుతూ ఉన్నాను. బైబిల్ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతమైన రాజు ఉన్నాడు. ఆయన పేరు సొలొమోను. ఆయనకున్న మరొక పేరు జ్ఞాని అయిన సొలొమోను. ఈ జ్ఞాని అయిన సొలొమోను గారు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ప్రసంగి గ్రంథము తీసారా 10వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనంలో ఈ జ్ఞాని అయిన సొలొమోను గారు ఏమంటున్నాడంటే, చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును. ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. మరొకసారి జాగ్రత్తగా ఈ మాట మీరు పరిశీలన చేయాలి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము
9వ వచనంలో అంటాడు, చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును. చెట్లు నరికేస్తూ ఉన్నారు మానవులందరూ, అడవులు నరికేస్తూ ఉన్నారు. ఈ చెట్లు నరికేయడం వల్ల కాలుష్యం పెరిగిపోవడం వల్ల మానవాళికి ముప్పు ఉంది, మనిషి చనిపోయే ప్రమాదం ఉంది, మానవ జాతి అంతరించే ప్రమాదం ఉందని జ్ఞానైన సొలొమోను ఎప్పుడో చెప్పాడు. ఎంత గొప్పదో చూడండి బైబిల్, ఎంత ఘనమైన విషయాలు రాయబడ్డాయో, ఎంత అమూల్యమైన, ఎంత శ్రేష్టమైన విషయాలు రాయబడ్డాయో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇంతకీ జ్ఞానైన సొలొమోను ఎంత గొప్పవాడో బైబిలు చెబుతూ ఉంది. ఆయన గురించి మరొక మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. జ్ఞానైన సొలొమోను యొక్క గొప్పతనం గురించి రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనములో ఒక వచనం కనబడుతూ ఉంది. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనములో ఏమంటున్నాడో తెలుసా? సొలొమోను గురించి రాయబడిన మాట, వృక్షములనే గాని గోడలో మొలుసు ఇస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను అంటే చెట్లు గురించి ఒక పుస్తకాన్ని రాసిన మహాజ్ఞాని అయినవాడు సొలొమోను. అంటే వృక్ష శాస్త్రాన్ని రాశాడు. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరంలోనే ఆయన ఎన్నో పుస్తకాలు రాశాడు. అందులో వృక్షశాస్త్రాన్ని, బాటనీని రాసినటువంటి వృక్షశాస్త్రానికి పితామహుడుగా బైబిల్లో మనకు సొలొమోను కనబడుతున్నాడు. ఆ జ్ఞాని అయిన సొలొమోను, ఆ వృక్షశాస్త్రాన్ని రాసినటువంటి సొలొమోను ఒక అద్భుతమైన మాట చెప్పాడు ప్రసంగి గ్రంథంలో. ఏమని చెప్పాడు అంటే, ఎంత అద్భుతమైన మాట చూడండి. చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును. అంటే చెట్లు నరికితే మానవ జాతికి ప్రమాదం ఉంది, మానవుడ మనుగడకు ప్రమాదం ఉంది. కాబట్టి మనుషులు చెట్లను పెంచాలి, చెట్లు అభివృద్ధి పొందింపచేయాలి. ఒకవేళ చెట్టుని నరకవలసిన పరిస్థితి ఏర్పడితే దాని స్థానంలో ఒక చెట్టును పెంచాలి అని వృక్షశాస్త్రం యొక్క గొప్పతనాన్ని, చెట్లలో ఉన్న గొప్పతనాన్ని నాటి శాస్త్రవేత్తలు చెప్పారు. శాస్త్రవేత్తల కంటే ముందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పింది. కాబట్టి ఎంత శ్రేష్టమైన గ్రంథాన్ని మనం కలిగి ఉన్నాం, ఎంత గొప్ప గ్రంథాన్ని మనం కలిగి ఉన్నాం. మనము కలిగి ఉన్న దేవుడు మనిషి మనుగడకు, మానవ జీవిత క్రమానికి అవసరమైన ఎన్నో అద్భుతాలు, సత్యాలు చెప్పాడు. కాబట్టి దేవుని గ్రంథం గొప్పదని పరిశీలించి, పరిశోధించి రాబోయే దినాలు ఇంకా అనేక ఆత్మీయ సత్యాలను నేర్చుకుందాం. ఈ విలువైన సందేశం ద్వారా దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.